హాయ్ హలో నమస్తే. ఈరోజు 10th క్లాస్ హిస్టరీలోని భారతదేశంలో జాతీయవాదం అనే సెకండ్ లెసన్లో నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్, ఇతర వలస రాజ్యాలలో వలె భారతదేశంలో కూడా ఆధునిక జాతీయవాద పురోగతి ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగిందంటే వలసవాదులు. ఇంతకుముందు మన లెసన్స్లో యూరప్కి వలస వచ్చిన వాళ్ళు ఫైట్ చేసింది అన్నీ మనం చూసుకున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్, వలసవాదులతో జరిగిన పరిణామాలు ఏంటివి అంటే వాళ్ళు మన దేశానికి వచ్చి మనల్ని పరిపాలించడం వలన ఎటువంటి పరిణామాలు జరిగినాయి, మనం ఏం చేసాము, ఆ వలసవాదులని మన దేశం నుండి పారద్రోలడానికి అనేక వ్యతిరేక ఉద్యమాలను చేపట్టాము. ఆ ఉద్యమాలు చేపట్టడానికి ఊరేగింపులు ఉత్సవాలు జరిపాము. ఇది మీకు గుర్తుందా? ఉత్సవాలు గణేష్ ఉత్సవం ఎవరు చేశారు? బాలగంగాధర్ తిలకేనా. తాము అణచివేయబడుతున్నాము అనే భావన విభిన్న వర్గాల వారిని ఒకే తాటి మీదకి తెచ్చింది. వాళ్ళు డివైడ్ అండ్ రూల్ టైప్లో చేసేసరికి మనం అందరం కూడా ఐకమత్యంగా పోరాటం చేశాము. దీనివల్ల ఏమైంది, జాతీయవాదం అనే ఒక భావన ఏర్పడింది. అంటే మేమంతా ఒకటే జాతి అనే ఒక భావన ఏర్పడి మనం వలసవాదులతోటి మనం ఉద్యమాలని చేపట్టి వాళ్ళని మన దేశం నుంచి బయటికి తరిమేశాం. నెక్స్ట్ క్వశ్చన్, 1914 మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇప్పుడు 1914. 1919 తర్వాత సంవత్సరంలో జాతీయోద్యమం సామాజిక వర్గాలను కలుపుకొని కొత్త పోరాట పద్ధతులను అభివృద్ధి చేసింది. మనకి ఇంకా ఉద్యమాలు అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయంట? 1919 తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన నష్టాలు ఏంటివి? ఇప్పుడు ఒక యుద్ధం జరిగితే ఏమవుతుంది, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి గుర్రాలని, ఏనుగుల్ని, సిపాయిల్ని వేరే అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పరిస్థితులు అనేవి ఘోరంగా తయారవుతాయి. తర్వాత రక్షణ వ్యయం భారీగా పెరుగుతుంది. ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి మనకి అన్ని రకాల సౌకర్యాలు కావాలి కదా, ఫుడ్ కావాలి, దానికి వాడే మందగుండి సామాగ్రి కావాలి. దీనివల్ల వ్యయం అనేది బాగా పెరిగింది. యుద్ధ రుణాల సేకరణ చేయటం, పన్నులను పెంచటం, మరి ఇవన్నీ కొనుక్కోవాలంటే మనం ఏదో ఒక రూపైన డబ్బులు అనేది సేకరించుకోవాలి కదా. పన్నులు పెంచడం, కస్టమ్స్ కల్పించడం జరిగింది. ఆదాయ పన్నును కూడా పెంచడం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో. 1913 నుంచి 1918 సంవత్సరంలో ధరలు రెట్టింపు అయ్యాయి. తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. అందరూ కూడా యుద్ధంలోనే పాల్గొనడం, పంటలు నష్టం జరగడం వల్ల ఆహార కొరత అనేది ఏర్పడింది. 1920 ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి గల కారణాలు ఏంటివి? మొదటి ప్రపంచ యుద్ధంలో అందరూ పార్టిసిపేట్ చేయటం కొంత ప్రాణ నష్టాన్ని, ధన నష్టాన్ని, ఆహార సమస్యను కూడా తీసుకొచ్చి పెట్టింది. 1920-21 సంవత్సరంలో పంటలు సరిగా పండలేదు. ఇది తీవ్రమైన ఆహార కొరతకు దారితీసింది. ఇది కూడా ఒక ఆర్థిక మాంద్యానికి గల కారణాల్లో ఒకటి. అదే టైంలో మనకి ఇన్ఫ్లుయెన్జా మహమ్మారి కూడా తోడయ్యింది. మనకి 2019లో కూడా అంతే కదా, గ్రోత్ అవుతుంది, ఇండియా గ్రోత్ అవుతుంది, డెవలప్డ్ కంట్రీస్ తోటి పోటీ పడగల స్థాయికి వచ్చింది అనే టైంకి మనకి కరోనా మహమ్మారి వచ్చేసరికి కదా కొంత మనము మళ్ళీ బ్యాక్వర్డ్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ 1921 జనాభా లెక్కల ప్రకారం 12 నుంచి 13 మిలియన్ల ప్రజలు కరువులు, అంటువ్యాధుల కారణంగా మరణించారు. గొప్ప విభాజక సంవత్సరం అని కూడా అంటారు 1921ని. నవంబర్ 6, 1913న దక్షిణాఫ్రికాలోని భారతీయ కార్మికులు ఓక్స్ ట్రస్ట్ మీదుగా కవాతు చేశారు. నవంబర్ 6, 1913న దక్షిణాఫ్రికాలోని భారతీయ కార్మికులు ఓక్స్ ట్రస్ట్ మీదుగా కవాతు చేశారు. మహాత్మా గాంధీ న్యూకాజిల్ నుండి ట్రాన్స్వాల్ వరకు కార్మికులను నడిపించారు. దేనికి వ్యతిరేకంగా అంటే జాత్యహంకార చట్టాలకు వ్యతిరేకంగా. నెక్స్ట్ 1915 జనవరిలో మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఏ దేశం నుండి? దక్షిణాఫ్రికా నుండి. అయితే జనవరిలో
ఒక తేదీన మనం ప్రవాస భారతీయ దివస్ జరుపుకుంటాం. అదేంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో జాత్యహంకార పాలనపై తాను ఏ పేరుతో ఒక ఉద్యమాన్ని నిర్వహించారు? సత్యాగ్రహం. ఈ సత్యాగ్రహం అనేది మన భారతదేశంలో స్టార్ట్ చేయటం కంటే ముందే దక్షిణాఫ్రికాలో గాంధీ గారు జాత్యహంకార పాలనపై వ్యతిరేకంగా పోరాటం చేశారు. అది అక్కడ మంచి ఫలితాన్ని ఇవ్వడంతో అదే సత్యాగ్రహాన్ని మన భారతదేశంలో కూడా స్టార్ట్ చేశారన్నమాట. సత్యాగ్రహం యొక్క భావన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్యానికి ఉన్న శక్తి సత్యం కొరకు అన్వేషణను నొక్కి చెప్పింది. అంటే సత్యమే పలకాలి, ఏదైనా సత్య దారిలోనే నడవాలి అని అహింస పద్ధతి అన్నమాట. సత్యాగ్రహం దీనిని సూచిస్తుంది. సహేతుకమైన పోరాటం, అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటే అణచివేతదారులతో పోరాడడానికి శారీరక బలం అవసరం లేదని సూచిస్తుంది. అంటే వాళ్ళతో గొడవలు పట్టడం, కొట్లాట్లు ఏమీ లేకుండా మన ఉద్యమాన్ని మనం జరుపుకోవచ్చు అని, అహింస ద్వారా విజయం సాధించవచ్చు అని ఈ సత్యాగ్రహం అనేది మనకి సూచిస్తుంది. వీళ్ళ యొక్క భావనలు ముఖ్యంగా ఏమున్నాయంటే ఈ సత్యాగ్రహం కాలంలో మనస్సాక్షి ద్వారా విజ్ఞప్తి చేయటం, మనస్సాక్షి మనకంటే ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, దాని ద్వారా విజ్ఞప్తి చేయటం, ఎవరు మన వలసవాదులతో. హింస ద్వారా సత్యాన్ని అంగీకరించాలని బలవంతం చేయకుండా ఉండటం. సత్యం అనేది అంతిమ విజయం. ఇది కరెక్టే కదా, సత్యం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది, అది టైం పట్టినా కానీ. అహింసా ధర్మం, భారతీయులందరినీ ఏకం చేయాలని మహాత్మా గాంధీ భావించారన్నమాట, అహింసా ధర్మాన్ని పాటించి. చంపారన్ ఉద్యమం 1917 సంవత్సరంలో బీహార్లోని చంపారన్కు గాంధీ చేరుకుని అక్కడి అన్యాయమైన తోటల పెంపక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఎక్కడ? చంపారన్ ఉద్యమం బీహార్లో. ఏ సంవత్సరం? 1917. ఎవరు పోరాటం చేశారు? గాంధీ గారు. నెక్స్ట్, కేడా జిల్లాలోని సత్యాగ్రహం 1917లోని గుజరాత్లోని కేడా జిల్లా రైతులకు మద్దతుగా సత్యాగ్రహం నిర్వహించారు. కేడా జిల్లా ఎక్కడ ఉంది? గుజరాత్ అన్నమాట. కారణం ఏంటంటే పంటల వైఫల్యం, ప్లేగు మహమ్మారితో శిస్తులను చెల్లించలేకపోయినా కేడా రైతులు శిస్తు చెల్లింపులను సడలించమని కోరారు బ్రిటిష్ వారిని. పంటలు నష్టపోయినప్పుడు మనకి డబ్బు రాదు కదా, అయితే మేము కట్టలేము, చెల్లించలేము అని చెప్పినప్పుడు వీళ్ళు వాటికి సడలించమని కొంత కోరారనమాట. 1918లో నూలు కార్మికులు సత్యాగ్రహ ఉద్యమ నిర్వహణ కోసం మహాత్మా గాంధీ అహ్మదాబాద్ వెళ్ళారు. రౌలట్ చట్టం. సత్యాగ్రహం విజయవంతం అవ్వడంతో గాంధీజీ 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహం చేయాలని నిర్ణయించుకున్నారు. సత్యాగ్రహం అనేది విజయవంతం అవటం వలన ఈ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా కూడా 1919లో వ్యతిరేకంగా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా ఈ చట్టం హడావుడిగా ఆమోదించబడింది. ఏ చట్టం? రౌలట్ చట్టం. ఎవరు? ఏ కౌన్సిల్ వాళ్ళు? ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ చట్టం రాజకీయ కార్యకలాపాలను అణచివేయబడడానికి, రాజకీయ ఖైదీలను ఎటువంటి విచారణ లేకుండా 2 సంవత్సరాల పాటు నిర్బంధించడానికి విస్తృత అధికారాలు ఇచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు నిర్బంధంగా. అసలు మమ్మల్ని ఎందుకు బంధిస్తున్నారు, మేమేం చేసామని అడగడానికి కూడా ఛాయిస్ లేకుండా ఈ చట్టాన్ని అనేది తీసుకొచ్చారు. అందుకనే ఈ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ గారు 1917లో వ్యతిరేకంగా ఉద్యమం అనేది చేపట్టారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ అహింసాయుతమైన ఉద్యమాన్ని చేపట్టారు. అది ఏది? శాసనోల్లంఘన ఉద్యమం ఏప్రిల్ 6న చేపట్టారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ అహింసా మార్గాన ఒక ఉద్యమాన్ని చేపట్టారు. అదేంటంటే శాసన ఉల్లంఘన ఉద్యమం. అంటే వారు చేసిన శాసనాలను మేము పట్టించుకోవట్లేదు, అది మాకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ఈ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని చేపట్టారు.
ఏప్రిల్ 10న అమృత్సర్లో శాంతియుతంగా జరుగుతున్న ఊరేగింపుపై కాల్పులు జరిపింది ఎవరు? జనరల్ డయ్యర్. బ్రిటిష్ వారు యుద్ధ దేవతను ఆరాధించేవారు. ఎవరిని? యుద్ధ దేవత. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 13న ఘోరమైన జలియన్వాలాబాగ్ సంఘటన జరిగింది. ఎక్కడ? ఏప్రిల్ 13న. ఎక్కడ? జలియన్వాలాబాగ్లో. అందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక చోట సమావేశం అయితే డయ్యర్ అనే అతన్ని వెళ్ళి కాల్పులు జరిపేశారు అనమాట. మొత్తం డోర్స్ క్లోజ్ చేసి, అది చిన్న పార్క్ అనమాట. బాగ్ అంటే తోట అని అర్థం. ఏ వార్షిక ఉత్సవానికి హాజరయ్యేటప్పుడు కాల్పులు జరిపారు? బైసాఖి. ఏ కారణం చేత గాంధీ సత్యాగ్రహాన్ని ఆపివేయించారు? ఉద్యమంలో పాల్గొన్న వారిని చంపించటం, నేలకు ముక్కును రాయించడం, కొరడాలతో కొట్టడం, పంజాబ్లోని గుజ్రన్వాలా చుట్టూ ఉన్న ప్రాంతాలపై బాంబులు వేయటం వల్ల ఈ ఉద్యమాన్ని అనేది ఆపేశారు. ఈ ఖిలాఫత్ ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలన్నిటిని కూడా ఆపేశారు. ఒట్టోమన్ టర్కీ ఓటమితో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. కానీ ఖలీఫాపై శాంతి ఒప్పందాలు పుకార్లు జరిగాయి. ఖలీఫా అంటే ఏంటిదంటే ఇస్లామిక్ ఒటామిన్ చక్రవర్తి. ఇస్లామిక్ చక్రవర్తి అనమాట ఖలీఫా అని. అయితే ఈ ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమం ఆపేశారు కదా, ఈయనకి తోడ్పాటు చేసి వీని సహాయం కూడా తీసుకొని గాంధీ గారు ఇంకొన్ని ఉద్యమాలను స్టార్ట్ చేశారు. 1919 మార్చిలో బొంబాయి ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది. ఇప్పుడు 1919. ఎక్కడ? బొంబాయి. ఏ కమిటీ? ఖిలాఫత్. ఖిలాఫత్ అంశాన్ని చర్చించడానికి గాంధీజీ ఎవరెవరిని కలిశారు? గాంధీజీ గారిని ఎవరెవరు కలిశారు? మహమ్మద్ అలీ, షౌకత్ అలీ సోదరులు. 1920 సెప్టెంబర్ కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఇతర నాయకులను ఏ ఉద్యమాలు చేయడానికి ఒప్పించారు? ఖిలాఫత్ మరియు స్వరాజ్య ఉద్యమాలకు మద్దతుగా సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టడానికి ఒప్పించారనమాట. 1920లో కలకత్తాలో జరిగిన సమావేశంలో ఖిలాఫత్ మరియు స్వరాజ్య ఉద్యమాలు. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజీ తన ప్రసిద్ధ పుస్తకం హింద్ స్వరాజ్లో ఏమని పేర్కొన్నారు? ఇట్లా కూడా అడగచ్చు క్వశ్చన్. గాంధీజీ గారి పుస్తకం హింద్ స్వరాజ్. భారతీయుల సహకారం వల్లనే బ్రిటిష్ పాలన స్థాపించబడిందని పేర్కొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం ఎలా మారింది? సహాయ నిరాకరణ అనేది ఒక ఉద్యమం లాగా ఎలా మారింది? ఉద్యమం దశల వారీగా విస్తరించి ప్రభుత్వం ప్రదానం చేయబడిన బిరుదులను తిరిగి ఇచ్చేశారు. సహాయ నిరాకరణ అంటే వారి నుంచి ఎటువంటి సహాయం పొందకుండా నిరాకరించడం అన్నమాట. వలసవాదుల నుంచి వాళ్ళు ఇచ్చిన బిరుదులను తిరిగి ఇచ్చేశారు. సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చేసారు. ఆర్మీ, పోలీస్ ఇట్లాంటి వాటిని కూడా వర్క్ చేయడం మానేశారన్నమాట. విదేశీ వస్తువులను బహిష్కరించారు. వారు కట్టించిన పాఠశాలలో విద్యను అభ్యసించడం కూడా మానేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 1920 డిసెంబర్ నెలలో జరిగిన నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఆమోదం తెలిపారు. ఫస్ట్ మనకి 1920 సెప్టెంబర్లో ఒప్పించారు, కానీ తర్వాత ఆమోదం పొందింది ఎప్పుడు? నాగపూర్ సమావేశంలో. ఇది మ్యాచింగ్ టైప్ ఫ్రేమ్ చేశాను. 1919 సత్యాగ్రహం, 1920 శాసన సహాయ నిరాకరణ ఆమోదం, 1922 విదేశీ వస్త్ర బహిష్కరణ, 1919 జలియన్వాలాబాగ్ ఉదంతం, 1921 సహాయ నిరాకరణ ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభం. నెక్స్ట్ క్వశ్చన్. మద్రాస్ మినహా మిగతా అన్ని ప్రావిన్స్లలో కౌన్సిల్ ఎన్నికలను బహిష్కరించారు. ఒక మద్రాస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సహాయ నిరాకరణ ఉద్యమం గురించి చెప్పుకున్నాం కదా, అందరూ కూడా బాయ్కాట్ చేశారు. కానీ మద్రాసులో ఒక్క చోట మాత్రమే ఎన్నికలను బహిష్కరించలేదు, వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే అక్కడ బ్రాహ్మణులే అధికంగా ఉండేవారు, అప్పుడు కులాల వారీగా ఉండేది కదా. నెక్స్ట్. జస్టిస్ పార్టీ అంటే బ్రాహ్మణేతర పార్టీ, ఇది మద్రాసు సంబంధించింది.
ఏ ఏ సంవత్సరాలలో భారతీయ మిల్లు వస్త్రాలు చేనేత వస్త్రాలు ఉత్పత్తులు పెరిగాయి? ఈ సహాయ నిరాకరణ ఉద్యమం విదేశీ వస్త్రాలను బహిష్కరించడం వలన మన వస్త్రాన్ని మనమే తయారు చేసుకోవాలి, విదేశీ వస్తువులను బహిష్కరించడం వలన మన దేశంలో ఉన్న మిల్లులు చేనేత వస్త్రాల ఉత్పత్తులు అనేవి పెరిగినాయి 1921-22లో. ఖాదీ వస్త్రం ఖరీదు ఎక్కువగా ఉండడం వల్ల పేదవారు వాటిని కొనుగోలు చేయలేకపోయారు. గ్రామీణ ప్రాంతాలలో సహాయ నిరాకరణ తిరుగుబాటు జరిగిన విధానం ఏంటిది? గ్రామీణ ప్రాంతాలలో రైతులు, ఆదివాసీలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అవధ్లోని రైతులకు బాబా రామచంద్ర నాయకత్వం వహించారు. ఇక్కడ అవధ్ భూస్వాములు, తాలూకాదారులకు వ్యతిరేకంగా కూడా పోరాటాలు జరిగినాయి అన్నమాట. 1920లో నెహ్రూ గ్రామాల్లో తిరిగి అక్కడి వారి సమస్యలను తెలుసుకున్నారు అవధ్ అనే గ్రామాలలో. నెక్స్ట్ క్వశ్చన్, అవధ్ కిసాన్ సభను ఏర్పాటు చేసింది ఎవరు? బాబా రామచంద్ర మరియు నెహ్రూ. బెగర్ అనగా ఏంటి? ఎటువంటి చెల్లింపులు లేకుండా గ్రామస్తులచే బలవంతంగా పని చేయించటం. వెట్టి చాకరీ కూడా ఇట్లాంటిదే కదా, అంటే అప్పుడు వాళ్ళు డబ్బులు చెల్లించరు అనమాట, శారీరక శ్రమే ఉంటుంది. 1928లో వల్లభాయ్ పటేల్ భూమిపై పన్ను అధికంగా చేయడాన్ని నిరసిస్తూ బార్దోలీలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఇక్కడ 1928లో ఎవరు? వల్లభాయ్ పటేల్. దేనిపై పన్ను అధికం చేయడం వల్ల? భూమిపై పన్ను. ఎక్కడ, ఏ ప్రాంతంలోని రైతులకు? ఈ బార్దోలీలోని రైతులకి నాయకత్వం వహించారు. 1921 జనవరి 6న యునైటెడ్ ప్రావిన్స్ పోలీసులు రాయ్బరేలీ సమావేశాన రైతులపై కాల్పులు జరిపారన్నమాట. 1921 రాయ్బరేలీ. గెరిల్లా ఉద్యమం అంటే ఇది ఎలా ఫ్రేమ్ చేశానంటే, ఇచ్చిన స్టేట్మెంట్లలో లేదా కింద ఇచ్చిన వాక్యాల్లో ఇది సరైనదని అట్లా కూడా ఉంటుంది. 1920 ప్రారంభంలో ఏపీలోని గూడెం కొండలలో ఒక మిలిటెంట్ ఉద్యమం ఆరంభమైంది. ఇది కాంగ్రెస్ ఆమోదించలేని ఉద్యమం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటిది, అహింస ద్వారా మనం ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశం కదా. వలస ప్రభుత్వం కొండ ప్రజల సాంప్రదాయ హక్కులను కాలరాసింది, వెట్టి చాకరీ చేయించేవారనమాట. దానికి కూడా వ్యతిరేకంగా ఈ గెరిల్లా ఉద్యమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజనుల అండగా స్ఫూర్తినిచ్చే వ్యక్తి వచ్చారు, ఆయన ఎవరు? అల్లూరి సీతారామరాజు. ఈ అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూని మన్యం జిల్లాలో ప్రధానమంత్రి చేతుల మీదుగా ఓపెన్ చేశారు. అది ఎక్కడ, ఏ ప్రాంతమో ఆ పేరు నాకు కామెంట్ చేయండి. అల్లూరి సీతారామరాజు గిరిజనులకు ఏ విధంగా తోడ్పడ్డాడు? తాను భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే చెప్పగలనని, వ్యాధులకు బుల్లెట్ దెబ్బలను నయం చేయగలనని చేయటం, అహింస ద్వారా కాకుండా పోరాటం ద్వారానే తిరుగుబాటు చేయగలమని చెప్పారు. అందువల్ల ఆయన్ని జానపద హీరో కూడా అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, 1924లో అల్లూరి సీతారామరాజు బంధించబడి ఉరితీయబడ్డాడు. ఏ సంవత్సరంలో అల్లూరి సీతారామరాజుని ఉరితీశారు? 1924. ఈయన ఎవరికి సాయం పడ్డాడు? గిరిజనులకు అన్నమాట.